వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నుకోబడింది. పిఏసిఎస్ చైర్మన్గా మేరుగు కృష్ణ, వైస్ చైర్మన్ వెలగా శ్రీనివాస్ ఎన్నిక కాబడినారు. ఈ కార్యక్రమంలో చేర్యాల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మరియు పిఏసిఎస్ డైరెక్టర్ కొమ్మరవి, ఉడుమల భాస్కర్ రెడ్డి, మేరుగు శ్రీనివాస్, మస్త్యాల యాదగిరి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్లు మరియు వ్యవసాయ సహకార సంఘం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షుడు కొమ్మరవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నియమింపబడిన పిఏసిఎస్ చైర్మన్ ఎన్నో అవకతవకలకు పాల్పడినారని ఆయన అన్నారు. రైతులకు మందు బస్తాలు కూడా తెప్పించలేని స్థితిలో సహకార సంఘాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. ఇంకా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెలగల శ్రీను మాట్లాడుతూ ఇక నుండి రైతులకు అందుబాటులో ఉంటామని, అధికారులను కూడా అందుబాటులో ఉండేలా చూస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బాణసంచ కాల్చి స్వీట్లను పంచిపెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మేము మా 12 మంది డైరెక్టర్ల సహకారంతో మేమందరం ఈరోజు ఈ విజయాన్ని అందించుకున్నాం. మేము గత చైర్మన్ చేసిన వడ్ల మార్కెట్లలో దాదాపుగా ఒక 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఆయన చేసిన అరాచకత్వం, అవకతవకలు ఉన్నాయి. దాన్ని మేము బయట పెట్టేసి మేము ఎలక్ట్ అయిన సంవత్సరంలోనే దాన్ని బయట పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న గత ప్రభుత్వాలు తనకు సహకరించుకుంటూ ఇప్పటి వరకు తనను తీసుకొచ్చి సీట్లు అట్నే కూర్చుని పెట్టుకుంటూ ఇంకా తనను అవకతవకలు చేయమని చెప్పేసి అని వాళ్ళను సహకరించినట్టే ఉంచినారు తనను. దాని మీద మేమందరం ఒకటే తాటి మీద ఉండేసి మా 12 డైరెక్టర్లము ఎక్కడికంటే అక్కడికి, మాకు సిద్దిపేట జిల్లా మాకు డీసీఓ గారు లేకున్నా కూడా మేము మెదక్కు ఇటు అటు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ మా కష్టం మేము పడ్డాము. మేము కష్టం పడ్డానికి ఈరోజు మా అందరికీ సమిష్టిగా మాకు విజయం దొరికింది. దానికి అందరికీ నా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏర్పడ్డ ఖాళీ పోస్టులకు చైర్మన్గా కృష్ణన్న, నేను వైస్ చైర్మన్ ఏర్పడ్డాం. గత ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో చెప్పాలని అవసరం లేదు, మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తెలిసినటువంటి ఇప్పటి నుండి ఏ రైతుకు మేము ఏది కావాలని ఇక్కడ చేర్యాల ఇప్పటి వరకు కూడా వాళ్ళ మా సీఓనా లేక మా మాజీ చైర్మన్ గారు వాళ్ళు ఏంటంటే ఒక్క బస్తా కూడా చేర్యాల తిప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన ఒక్క బస్తా కూడా ఇక్కడ దించలేదు మా చేర్యాల. ఇంతవరకు కూడా సీజన్ అయిపోయేప్పటికి కూడా ఒక బస్తా దించలేదు. ఎందుకంటే మా మీద కొంత కక్ష కట్టిండని ఆయన ఒక 15 కోట్ల కుంభకోణం చేస్తే మా సొంత డబ్బులు మా కృష్ణన్న గారు కానీ పెట్టుకొని సొంత డబ్బులతో తిరిగితే కూడా కొంత రౌడీజం కూడా మమ్మల్ని వెంబడించినప్పుడు మీకు ఏం కావాలి, మీరు ఏం ఇట్లా చెప్తారు, మాకు ముత్తిరెడ్డి ఉన్నాడు, ఏం చెప్తాడు మీరు అని కూడా అన్నప్పటికీ మేము వెనకాడకుండా అందరము సమికృష్టిగా ఏ ఒక్కరు పైసలకు లొంగలేదు. అక్కడ ఎంతో మంది అన్నతానికి పోయా, అక్కడ మైపాలన్న గారి దగ్గరికి పోయా, మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అన్న మేము లొంగకుండా తీసినాం. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా సహకరిస్తారు. అలాంటి వద్దని అందరం కలిసి ఒక సమిష్టిగా ఇది ప్రాథమిక వ్యవసాయం అన్నప్పుడు ఒక వ్యవసాయ కుటుంబం మన రైతులు చేసినప్పుడే అందరికి వస్తుంది. అలాంటిది మందు బస్తాలు కానీ ఏది కానీ ఈ రోజు నుంచి మా సహాయ కృషిగా అన్ని అందుబాటులో ఉండేటట్టు సహకరిస్తాం. మాకు ఈ సహకరించిన డైరెక్టర్ అందరికీ ఒక ధన్యవాదాలు. జై చేర్యాల వ్యవసాయ సహకార సంఘ అవిశ్వాసం పెట్టడం జరిగింది. దానిలో గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వంగ చంద్రారెడ్డి అతను 1000 కోట్ల కుంభకోణం చేసి 2 సంవత్సరాల నుండి మన మాజీ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి గారు మరియు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన పలరాజరెడ్డి గారు కూడా కనీసం కూడా రైతులకు నిమ్మకు నీరెత్తినట్టుగా దొంగలకే సపోర్ట్ చేసారు తప్ప ప్రజలకు కూడా గింత కూడా సపోర్ట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. కనీసం మేము మా 13 మంది డైరెక్టర్లు 12 మంది ఏకదాటిగా డైరెక్టర్లను మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మన శ్రీయుత గౌరవనీయులైన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మంత్రి గారి దగ్గరికి మరియు వ్యవసాయ సహకార సంఘం మంత్రి గారి దగ్గరికి పోయి సిద్దిపేట పొన్నంప్రభ గారి దగ్గర పోయి సకుల తిప్పలు వాడి 1 సంవత్సరం સુધી ఈ పని చేయడం జరిగింది. ఈ అందరి వీళ్ళు మేము గెలవడానికి అందరి కృషి ఉన్నది. కనీసం ఇక్కడ 60 మంది జైలుకు పోవడము, 15 కోట్ల కుంభకోణం జరగడం, ఇవన్నీ కనీసం టీఆర్ఎస్ గత ప్రభుత్వం గింత కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో మరిముచ్చాల గ్రామంలో ఒక మాజీ ప్రజెంట్ ఉప సర్పంచ్ కూడా చనిపోతే కూడా చంద్రారెడ్డి కానీ ఇక్కడ స్టాఫ్ కానీ సీఓ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దయచేసి ఈ విషయం అందరూ ఇప్పుడున్న ప్రభుత్వము పోలీసు సిబ్బంది కానీ కలెక్టర్ కానీ ఆలోచించి ఈ సహకార సంఘం గురించి పకడ్బందీగా చేయాలని మేము అందరం గుర్తిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా సహకార సంఘ అధ్యక్షునిగా మేరు కృష్ణ గారు మరియు వైస్ చైర్మన్గా
మా వెల్లాల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో చేసినట్టు కాకుండా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పరిపాలన జరుగుతుంది కాబట్టి రైతులకు కానీ ఎవరికి కానీ ఏం కుంటుపడకుండా మందబస్తాలు కానీ సొసైటీ మంచి బాగోదులు కూడా మంచి చేయాలని మీ అందరికి గుర్తు చేస్తూ జై కాంగ్రెస్. కొమ్మూరి పెద్దరాయుడు గారి నాయకత్వం.